Hey guys, Chetan Vishnu here from Food Monk. So Nellore సిరీస్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1.5-2 days నుంచి నెల్లూరులోనే ఉన్నాము. సో ఇప్పుడు ఐస్బర్గ్ లో గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న బ్రాంచ్లో ఉన్నాము. సో హీ సుహాస్ అండ్ సో నెల్లూరుకి వస్తున్నామని తెలిసిన తర్వాత ఐ గెస్ అంటే ఫస్ట్ సుహాస్ గారిని అప్రోచ్ అయ్యాము. బికాజ్ ఐస్బర్గ్ పుట్టింది ఆర్ ఐస్బర్గ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఐస్బర్గ్ ఈజ్ ఇన్ నెల్లూరు. వాట్ ఐస్బర్గ్ అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళారు? ఈ 100% న్యాచురల్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. సో ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి ఒకసారి? 2012లో మేము బ్రాండ్ స్టార్ట్ చేసాము ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్. అప్పుడు ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ ఎ బ్రాండ్ ఐస్బర్గ్ ఐస్ క్రీమ్స్. అండ్ మేము ఫ్రాంచైజ్ మోడల్ చేయాలని చెప్పి మేము ఐస్బర్గ్ స్టార్ట్ చేయలేదు. జస్ట్ లైక్ నా ఓన్ స్టోర్స్ అవుట్ ఆఫ్ మై ప్యాషన్ నేను ఒక ఐస్ క్రీమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఫైనల్లీ ఆఫ్టర్ 3 years నాకు ఎక్కువ ఎంక్వైరీస్, ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్ రావడం, అప్పుడు నేను ఫ్రాంచైజ్ మోడల్ డెవలప్ చేయడం అండ్ ఫ్రాంచైజ్ ఇవ్వడం. నేను 1 year లోపల నేను ఒక 10 stores ఓపెన్ చేసేసాను ఫ్రాంచైజ్ మోడల్లోనే. సో దెన్ ఐ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ద ప్రోడక్ట్ రేంజ్ అండ్ ఇన్నోవేషన్, క్వాలిటీ ఇవన్నీ కూడా ఫర్దర్గా డెవలప్ చేసుకొని ఈ స్టేజ్కి ఇప్పుడు ఇచ్చాము. 1.5 year బ్యాక్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్లోకి ఇవ్వాలంటే వన్ ఆఫ్ ద యూఎస్పీ ఉండాలి. యూఎస్పీ అనగానే జస్ట్ లైక్ రెగ్యులర్ ఐస్ క్రీమ్ ప్రోడక్టో లేదంటే ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్ అనడం కంటే కూడా హెల్తీ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కస్టమర్కి. అదర్ దాన్ ఐస్ క్రీమ్ అనగానే ఒక ఫ్లూ వస్తుంది, లేదంటే జలుబు చేస్తుంది, ఐఎమ్ ఎలర్జెటిక్ ఐస్ క్రీమ్స్, ఇట్లాంటి వాటన్నిటికీ కంప్లీట్లీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మన ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి. అండ్ ఆన్ యావరేజ్ ఏమీ లేకుండానే మనం 40 stores దాకా రీచ్ అయ్యాము ఇప్పుడు అని చెప్పి 1.5 year బ్యాక్ నేను ఆర్గానిక్ కాన్సెప్ట్లోకి వర్క్ చేయడం స్టార్ట్ అయింది. అంటే అదర్ దాన్ దిస్ ఐ హ్యావ్ వన్ మోర్ బ్రాండ్ ప్రౌడ్ ఫార్మర్ ఆర్గానిక్స్ అనేది విచ్ ఈజ్ ఇంటూ కంప్లీట్లీ ఆర్గానిక్ గ్రాసరీస్. దాని హెల్ప్ తీసుకొని దీంట్లో ఆర్గానిక్ ఐస్ క్రీమ్ డెవలప్ చేసాం. అంటే దీంట్లో A2 మిల్క్ యూస్ చేస్తాం, మేము ఆర్గానిక్ బటర్ యూస్ చేస్తాం. అండ్ రిఫైన్డ్ షుగర్ అస్సలు మేము రిఫైన్డ్ షుగర్ కంప్లీట్లీ యాంటీ టువర్డ్స్ దట్. దానికోసంగా మేము మిశ్రీ వాడతాం. మిశ్రీ అంటే పటిక బెల్లం అది. సో ఈ వీటిలన్నీ యూస్ చేసి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. కలర్స్ కూడా చాలా మినిమైజ్డ్ కలర్స్, అది కూడా సోయా బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ కలర్స్ యూస్ చేస్తాం. సో అంటే 0 chemicalsతో 99.3% ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ మేము కస్టమర్స్కి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. 0.3 అని ఎందుకన్నానంటే ఈ కోల్డ్ స్టోన్ రెసిపీస్ ఇవన్నీ డెవలప్ చేసి ఈ కస్టమర్స్కి ఇవ్వాలనుకున్నప్పుడు మార్కెట్లో దొరికే చాక్లెట్స్, జెల్లీస్ ఇట్లాంటి యాడ్ ఆన్ చేయాలి కస్టమర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయడం కోసంగా, కాంపిటీటర్స్తో నిలవడం కోసం. సో ఆ 0.3% సింక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే టాపింగ్స్ పర్సంటేజ్ ఓన్లీ కోల్డ్ స్టోన్లో ఉంటుంది. సో రెగ్యులర్ స్కూప్స్ తీసుకుంటే ఆ పర్సంటేజ్ కూడా ఉంటుంది అన్నట్లుగా. సో ద ఓన్లీ థింగ్ ఇప్పటికీ నేను చాలా ఫ్రాంచైజ్ ఎంక్వైరీస్కి నా రెగ్యులర్ కస్టమర్స్కి నేను చెప్పేది ఏంటంటే, మీకు జలుబు చేసినప్పుడు నా ప్రోడక్ట్ తినండి, మీకు నిజంగా అర్థమవుతుంది. ఇఫ్ యు ఆర్ రియల్లీ అలర్జెటిక్ టు యువర్ ఎనీ ఐస్ క్రీమ్ అనేది నా ప్రోడక్ట్ మీద అర్థమవుతుంది. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నెల్లూరు లాంటి ఒక 6 to 7 lakhs పాపులేషన్ ఉన్న చిన్న టౌన్లో జరిగి ఐ హ్యావ్ ఎ స్టోర్స్ ఇన్ బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, నోయిడా, ఢిల్లీ, NCR ఆల్ టుగెదర్. ఇప్పుడు ప్రజెంట్ 54 stores ఉన్నాయి. ఆన్ యావరేజ్ 9 stores పైప్లైన్లో ఉన్నాయి. సో ఇదంతా కూడా నేను నెల్లూరు లాంటి ఊరి నుంచే మేము డెవలప్ చేసుకొని ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళామన్నమాట. ఇప్పుడు మేము ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ చేసిన తర్వాత మోర్ దాన్ 100 సూపర్ మార్కెట్స్, ఆర్గానిక్ సూపర్ మార్కెట్స్ ఎవ్రీ సిటీలో ఉన్నాయి ఇప్పుడు, Tier 1 cities. వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మాకు B2B ఎంక్వైరీస్ వస్తున్నాయి అనమాట. ప్రీఫిల్డ్ టబ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ద ఓన్లీ బ్రాండ్ హూ ఇస్ డీలింగ్ విత్ అన్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇన్ పాన్ ఇండియా. ఐస్ క్రీమ్ అనగానే ఐస్ క్రీమ్ రెగ్యులర్ అందరూ ఇస్తున్నారు, మనం ఇవ్వాలి అనే రాక్ కాకుండా సంథింగ్ ఇన్నోవేటివ్గా అండ్ కస్టమర్కి నిజంగా అది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయ్యేలాగా డెవలప్ చేయాలని చెప్పి 1.5 year బ్యాక్ ఈ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ అనేది డెవలప్ చేసాం అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టోర్ విచ్ ఈస్ స్టార్టెడ్ ఇన్ 2013 అండ్ ఇట్స్ అన్ average of 7.5 year old now.
అండ్ ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 52 స్టోర్స్ పెట్టడానికి రీచ్ అయ్యాను. సో ఇది ఫస్ట్ స్టోర్లో ఇప్పుడు మనం ఉన్నాం. ఎస్. సో ఎక్కడైతే నెల్లూరులో హెడ్ క్వార్టర్స్ అన్నమాట. సో ఇది మీ ఓన్ స్టోర్? ఎస్, దిస్ ఈస్ మై ఓన్ స్టోర్. ద బ్రాండ్ హెడ్ క్వార్టర్స్ ఈస్ బెంగళూరు అండ్ ఐ హ్యావ్ ఎన్ ఆఫీస్ అండ్ యావరేజ్ ఆఫ్ 10 to 12 people వర్కింగ్ దేర్. బట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నాది సొంత ప్లేస్ ఇక్కడే కాబట్టి నాకు ఇక్కడ నెల్లూరులోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దీనికంటూ ఒక ఫామ్ డెవలప్ చేసాం మేము. 20 కౌస్ A2 దేశీ కౌస్ని డెవలప్ చేస్తున్నాం మేము. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫార్మాట్లో మన ఫామ్ అలాంగ్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పోర్ట్రే చేయడానికి మార్కెట్కి కూడా చూపించాలని చెప్పి ప్లాన్లో ఉన్నాం. ఎందుకంటే కంప్లీట్లీ నేను ఆర్గానిక్ అని చెప్పడం ఇవన్నీ కాదు, హిడెన్ పాసిబిలిటీస్లో కాకుండా కంప్లీట్లీ క్రిస్టల్ క్లియర్ ట్రాన్స్పరెంట్లో బిజినెస్ చేయాలనేది నా మోటో ఫస్ట్ నుంచి. సో అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ వేలో అందరికీ వీడియోస్ చేసి నేను చూపించాలనే థాట్ ప్రాసెస్లో కూడా ఉన్నాను. ఎందుకంటే జస్ట్ లైక్ అన్ ఆర్గానిక్ నేను ఒకటే అమ్ముతున్నాను, బాగుంది బాగలేదు అనేది ఇట్లాంటివి కాకుండా. Okay. So you procure your own milk? Yes. We multiple. Don't buy milk? No. We don't buy milk. And presently multiple AC cows, local villages దగ్గర నుంచి procure చేస్తున్నాం. And we have some 80 to 90 cows right now. అండ్ దాని 220 టార్గెట్ రీచ్లో ఉన్న నెక్స్ట్ ఇయర్ కంటే పాసిబిలిటీస్ అంటే వాటి కాస్ట్ డెవలప్మెంట్ని బట్టి 1 year లోపల 220 టార్గెట్ మాది. 220 to 250 ఇన్ బిట్వీన్ మేము డెవలప్ చేసుకొని మా మిల్క్ మొత్తం మేమే ప్రొక్యూర్ చేయాలనే కాన్సెప్ట్ ఇస్తాం. ఎందుకంటే ఆ ఇష్యూస్ అన్ని ఫేస్ చేస్తూ ఉన్నాం బయట ప్రొక్యూర్మెంట్స్ గురించి. సో వీ వాంట్ టు గివ్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ టు మై కస్టమర్స్. ఓకే. అంటే చాలా సంవత్సరాల నుంచి న్యాచురల్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ ఇలాంటివన్నీ చాలా వచ్చినాయండి. బట్ వీ విల్ బి కంప్లీట్ పీనీర్ ఇన్ ద ఇండస్ట్రీ విత్ అన్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్. ఓకే. మార్కెటింగ్, మెన్యూ ఇవన్నీ సెకండరీ అండి. ప్రోడక్ట్ ఈస్ ద మెయిన్ హీరో ఫర్ మై బ్రాండ్. అందులో తెలుగు వారంటే బాగా ఇంకా సంతోషం. బయట వాళ్ళకన్నా మన వాళ్ళు మనమే తింటాం. అంతే కదా. అవును. సో ఎట్లా ఈరోజు మాకు ఏం టేస్ట్ చేసి మీ కోల్డ్ స్టోన్ ఫ్రూట్ ఫ్లేవర్స్, నట్ ఫ్లేవర్స్, చాక్లెట్ ఫ్లేవర్స్ అన్ని బేస్ టేస్ట్ చేయండి మీరు, మీకు అర్థమవుతుంది. నేను ఇప్పటిదాకా చెప్పాను, మీరు టేస్ట్ చేస్తే మీకు ప్రోడక్ట్ గురించి మీరే చెప్తారు. షూర్, తప్పకుండా. సో తెప్పించేస్తే రెడీ మేము. వచ్చేటప్పుడు బబుల్ గమ్, చిక్కు, ఇది వచ్చి డ్రై ఫ్రూట్, మ్యాంగో, ఇది వచ్చి స్పైసీ గోవా, అండ్ ఇది వచ్చి మీరు అడిగారు ఫెరారో రోచర్, అండ్ దిస్ వన్ ఈజ్ నార్మల్ బేస్ విత్ చాక్లెట్. ఓకే. సో ఫస్ట్ ఫెరారో రోచర్ చూడండి. సో చాక్లెట్ ఎట్లా హాఫ్ యూ మేము కోకో మదగాస్కర్లో ఆర్గానిక్ ఫామ్ కంప్లీట్ పాన్ వరల్డ్లో 2 ప్లాంట్స్ ఉన్నాయండి ఆర్గానిక్ కోకో ఫార్మ్స్, అండ్ వన్ ఈజ్ మదగాస్కర్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ వన్ మోర్ ఇన్ కాలిఫోర్నియా. మేము మదగాస్కర్ నుంచి ఆల్మోస్ట్ 3.5 years నుంచి మేము ప్రొక్యూర్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం. అండ్ మేము ఆర్గానిక్ చేయాలని కాదు, బట్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోకో ప్రాసెసర్ అని చెప్పి. సో మేము ఆర్గానిక్ చేసిన తర్వాత ఇంకా విగ్రస్గా చేసాం. ఆల్మోస్ట్ వాళ్ళు మినిమం ఆర్డర్ క్వాంటిటీసే 3.5 ton to 4 tons కోకో ఆర్డర్ పెడితేనే పంపించే పాసిబిలిటీస్ ఉంటాయి ఒక కంటైనర్ లోడ్. మేము ఆర్గానిక్ చేసిన తర్వాత ఎక్కడా కూడా పిన్ పాయింటెడ్ ఫాల్ట్ ఉండకూడదని వీ ప్రొక్యూర్డ్ అన్ యావరేజ్ ఆఫ్ 4.5 tonnage ఆఫ్ కోకో పౌడర్, కోకో బీన్స్ తీసి ప్రాసెస్ చేసుకునే విధంగా. సో అవన్నీ మేము వేరోస్ ప్రొక్యూర్మెంట్ చేసి దాన్ని స్టోరేజ్ చేయడానికి అది ఇన్వెస్ట్మెంట్ విల్ బీ గోయింగ్ టు మ్యాక్సిమం లెవెల్. సో అయినా కూడా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలి అని చెప్పి మేము చేసినాం. మీకు చాక్లెట్స్ చాలా బ్రాండ్స్ చాలా ప్రోడక్ట్స్ తీసుంటారు. ఇప్పుడు మీరే చెప్పాలి నాకు. జస్ట్ లైక్ ఈ క్యాడ్బరీ రేంజ్ బేస్లోనే సింక్ అవుతూ ఉంటుంది మీకు.
రెగ్యులరైజ్డ్ చాక్లెట్ బోర్నవిటా ఈ ఫ్లేవర్స్ రావు మన దాంట్లో చాక్లెట్ బేస్లో కూడా. చాక్లెట్ బేస్ అయితే చాలా బాగుంది ఇది. అంటే ఫెరరో రోషర్ ఇస్ బెస్ట్ కాంబినేషన్. అంటే అమ్మాయిలకి కానీ లేకపోతే బేసిక్ పిల్లలకి ఫెరరో రోషర్ అంటే లార్జెస్ట్ సెల్లింగ్ చాక్లెట్ బేస్లో న్యూటెల్లా అండ్ ఫెరరో రోషర్ ఇస్ ద లార్జెస్ట్ సెల్లింగ్. మేము న్యూటెల్లా బేస్ డెవలప్ చేసాము. మీరు ఆ న్యూటెల్లా బేస్ అది కూడా తెప్పిస్తాను. అది కనుక టేస్ట్ చేస్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన డైరీ మిల్క్ తిన్నట్టే ఉంటుంది సీరియస్లీ. సో ఇది రెడ్ వెల్వెట్. ఇది రెడ్ వెల్వెట్. కంప్లీట్గా బేస్ డిఫరెంట్. మీకు అర్థమైపోతుంది. అంటే ప్లమ్తో పాటు రెడ్ వెల్వెట్ కేక్ తిన్నట్టే ఉంది. మన అంటే బేకరీలో నిజంగా రెడ్ వెల్వెట్ ఇది చాలా బాగుంది కంపేర్ టు చాక్లెట్. నాకైతే ఇది నా పర్సనల్ చాక్లెట్ బేస్ డిఫరెన్స్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు ఏంటంటే క్రీమ్ బేస్ క్లియర్గా అర్థం అవుతుంది దీంట్లో. అవును అవును అవును. ఇది అసలు వేరే ఉంది. సపోటా. సపోటా మీరు కూడా టేస్ట్ చేయండి. యా నేను ఉదయం నుంచి దాంట్లోనే ఉంటానండి. ఫైన్. ఓకే ఇది ఫ్రూట్ బేస్డ్. ఇది ఫ్రూట్ బేస్ అది. ఇది మ్యాంగో, గువా, చిక్కు ఫ్రూట్ బేస్. సో ఇది ఇప్పుడు ఎంత వైట్ కప్ ఇది? ఇది 100 ml అండి. 100 ml. ఓకే సో ప్రైస్ రేంజ్ ఎలా స్టార్ట్ అవుతుంది? ప్రైస్ రేంజ్ మా సింగిల్ స్కూప్ స్టార్ట్స్ ఫ్రమ్ ₹49 అండ్ మాక్సిమం ప్రైస్ ఇస్ 190. యా మేము దాన్ని డెవలప్ చేయడం కోసంగానే మా ఓన్ ఫార్మ్స్ ఆ ప్రైస్ రేంజ్లు ఇవ్వడం కోసంగానే రెగ్యులరైజ్డ్ బిజినెస్ ఫార్మాట్లో చేయాలనుకుంటే ఆర్గానిక్ కదా అని ప్రైస్ హ్యాక్ చేసేసుకొని ఇవన్నీ ఐ వాంట్ టు బి అండ్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడే ఉండాలనే ప్లాన్తోనే పాకెట్ ఫ్రెండ్లీగానే డీల్ చేస్తూ ఉన్నాం డే వన్ నుంచి. సో 49 to 190. ఎస్ దట్స్ ఇట్. కోల్డ్ స్టోన్ అయితే కోల్డ్ స్టోన్ గురించి నేను చెప్తున్నా. సింగిల్ స్కూప్ స్టార్ట్స్ ఆన్ ₹49, మాక్సిమం ఇది 89, దట్స్ ఇట్. మిగిలినవన్నీ కోల్డ్ స్టోన్ స్టార్ట్స్ ఆన్ 90 till 180, 190. ఎక్సెప్ట్ ఫెరారో రోచర్ ఈజ్ లిటిల్ కాస్ట్లీ బికాస్ యూస్ దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ కప్ తీసుకోవాలంటే ఎంత పడుతుంది ప్రైస్? దిస్ ఈస్ కోల్డ్ స్టోన్. ఇది అండ్ యావరేజ్ 120 to 130 డిపెండ్స్ అపాన్ ద నేను చాలా ఐస్ క్రీమ్ స్టోర్స్ తిన్నాను కానీ దిస్ ఫైండ్ ఇట్ నోవెల్. ఐ గెస్ దిస్ ఇస్ yes this is spicy guava and we put a chaat masala. నిజంగా బండి పైన జాంకాయ కొనుక్కొని అలానే ఉంటుందండి. కారం ఉప్పు వేసుకొని తిన్నట్టే తిన్నా అది అసలు నిజంగా చాలా బాగుంది. అంటే ఒకదానికి సిమిలారిటీ ఉండదండి మీకు. అట్ ద సేమ్ టైం మీకు ఐస్ క్రీమ్స్లో ఎక్కడ ఉన్నా కూడా ఒక 5-6 ఫ్లేవర్స్ టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లేవర్కి ఆ నమ్నెస్ వచ్చి మీకు ఫ్లేవర్ అర్థం కాదు. అవును. బట్ మీకు అది ఇక్కడ ఉండదు మన దాంట్లో. ఇవన్నీ నేను చెప్తేనే మీకు క్లారిటీ వస్తుంది. ఎస్ అవును కదా అన్నట్లు. అవును. సో ఇది కూడా మీ దాంట్లో ఐ గెస్ వన్ ఆఫ్ ద బిగ్ బబుల్. ఎస్ ఆ బబుల్ గమ్ ఇది మనకు లార్జెస్ట్. ఇది కిడ్స్ చాలా హెవీగా తీస్తుంది. అవును కిడ్స్. ఇదేమన్నారు? ఇది డ్రై ఫ్రూట్ అండి. కంప్లీట్గా అన్ని డ్రై ఫ్రూట్స్. ఎస్ ఓకే. సో ప్రైస్ బాగా తక్కువ ఇవ్వగలుగుతున్నారు మీరు? యా కంప్లీట్లీ ఎకనామికల్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీలోనే ఇస్తాం. మ్యాంగో కూడా మీకు చాలామంది ఆల్ఫ్రాన్సో ఇదేదో అంటారు కానీ మీకు ఫ్లేవర్ మీకు నిజంగా అర్థమవుతుంది. బాగుంది, అన్నీ బాగున్నాయండి. మా కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు టేస్టింగ్ చేస్తున్నారు కాబట్టి నేను ఫ్లేవర్స్ చెప్పాను. జనరలైజ్డ్గా మీరు ఫ్లూక్లో ఏదైనా ఒక ఫ్లేవర్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే మీరు ఫ్లేవర్ పేరు చెప్పగలగాలి. ఆ కాన్సెప్ట్లోనే నేను డెవలప్ చేశాను ఇవన్నీ కూడా. మ్యాంగో ఇస్ లైక్ సో రియల్. అదేంటి ఫ్రూట్ మ్యాంగో రియల్ ఫ్రూట్. ప్రతి దాంట్లో మేము రియల్ ఫ్రూట్ బేస్డ్ ఏది మేము ఫ్లేవర్స్ వాడటం ఇట్లాంటి నథింగ్. అది సీజనల్ కదా మ్యాంగో. మీరు ఎట్లా ఈ సీజనల్లోనే డెవలప్ చేస్తాం దీన్ని కూడా. అంటే మేము ఫ్రోజన్ ఫ్రూట్ తీసుకొని పల్ప్ స్టోర్ చేసి పెడతాం -20లో. సో త్రూ అవుట్ ద ఇయర్ మేము డెలివరీ చేయడం కోసం మేము సీతాఫల్ ఇస్తాం. త్రూ అవుట్ ద ఇయర్ మేము ఫ్రోజన్ -20లో మేము స్టోర్ చేసి పెడతాం. దాని ప్రాసెసింగ్ యూనిట్ ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్ సపరేట్గా ఉంది. టెండర్ కోకోనట్, సీతాఫల్, కాలా జామున్ అండ్ మ్యాంగో, చిక్కు, జాక్ ఫ్రూట్ ఇవన్నీ మేము సీజన్స్లోనే మేమే ప్రొక్యూర్ చేసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి -20లో స్టోర్ చేసి పెడతాం. వీ డోంట్ డిపెండ్ ఆన్ ద థర్డ్ పార్టీ. దట్ ఈస్ ద మేజర్ రీజన్ ఫర్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. సో ఇవన్నీ ఒక రోజులో 2 రోజుల్లో జరిగేవి కాదండి. పాస్ట్ 9 years నుంచి 8.5 years నుంచి దీని మీదనే మేము R&D మీద వర్క్ చేసుకొని ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసాం. వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ ఇస్ నాట్ డన్ ఇన్ ఏ సింగిల్ డే. అవును. నథింగ్ కమ్స్ ఇన్ ఏ సింగిల్ డే. అంటే ఫ్రమ్ వన్ స్టోర్ దిస్ ఇస్ ఆల్మోస్ట్లీ నోవేర్ టు ఎవ్రీవేర్ అన్నట్టుగా.
సో అది అంటే బేసిక్గా మన తెలుగు అలవాటు కొంచెం ఐ ఫీలింగ్ ప్రౌడ్, నేను కూడా రియలీ ఫీలింగ్ ప్రౌడ్. సో నా పర్సనల్ చాయిస్ అయితే నేనే నాకు చాలా బాధ వేస్తుంది. ఎక్కడైనా స్టోర్ ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు వేర్ యు ఆర్ ఫ్రమ్ అంటే నెల్లూరు అంటే వెల్లూరు అంటారు. సో నేను ఇలా ఈ ఊరి నుంచి నేను ఆల్మోస్ట్ ఢిల్లీ దాకా కూడా వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. అదే అదే బాగుంది, టేస్ట్ బాగుంది, ఎవరైనా తినాల్సిందే. నా పర్సనల్ చాయిస్ అయితే ఫస్ట్ ఇది, స్పూన్ ఒకసారి, నెక్స్ట్ రెడ్ వెల్వెట్, ఆ తర్వాత స్పైసీ గువావా, మ్యాంగో. చిక్కు పర్సనల్గా నేను సపోటాకి అంత ఫ్యాన్ కాదు కాబట్టి నాకు చిక్కు అంత కాకపోయినా, బట్ ఈ రెండు అయితే అసలు వెరీ క్లోజ్ టు ది యాక్చువల్ వెరీ క్లోజ్. మీరు రోడ్డు మీద వెళ్తే జాంగాయ కారం వేసుకొని తిన్నట్లనే ఉంటుందండి, సేమ్ అలానే ఉంది. బట్ కిడ్స్ ఫేవరెట్స్ విల్ బి బబుల్ గమ్. కిడ్స్ ఫేవరెట్ బబుల్ గమ్ ఉండొచ్చు. అండ్ ఫెర్రో రోషర్ అయితే ఇంకా అసలు అమ్మాయిలు మామూలుగా క్రేజీ అవుతారు దీని గురించి. గొడవలు కూడా అవుతాయి చాలా మంది గొడవలు కూడా అవుతాయి. నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే ఉంది, మరి ఏం చేస్తాం. సో యా, సో దీస్ 8 ఆర్ యువర్ బెస్ట్ సెల్లింగ్ హ్యాపెనింగ్ థింగ్స్. ఓకే, సో చూసారు కదా. సో ఇట్లా ఫ్లేవర్స్ ఐస్బర్గ్ ఎక్కడన్నా స్టోర్ కనిపిస్తే, సో హైదరాబాద్లో నిజాంపేట్లో ఉంది, ఇంకోటి కూకట్పల్లిలో ఉంది. సో బెంగళూరులో ఎక్కడ ఉంది? బెంగళూరులో ఆల్మోస్ట్ 9 స్టోర్స్ ఉన్నాయండి. ఓకే, మార్పల్లి, కేఆర్పురం, ఇందిరానగర్, బన్నేర్ఘట్ట రోడ్, ఎల్హంక, జయానగర్, జేపీ నగర్, ఫర్దర్ కమింగ్ సాకార్ నగర్ అండ్ బన్శంకరి, ఇవన్నీ స్టోర్స్ పైప్ లైన్లో ఉన్నాయి. ప్రెసెంట్ రన్నింగ్ వచ్చి 7 స్టోర్స్ ఉన్నాయి. చెన్నైలో చెన్నై. అవునా? ఇన్ తమిళనాడు హ్యావ్ ఇన్ పొలాచి, త్రిచి, ఓకే, అండ్ కోయంబత్తూర్. ఓకే. పూణే ఉంది, ఎన్డీకే రోడ్లో ఉంది. ఓకే. అండ్ నోయిడాలో సెక్టర్ 103 ఉంది. ఓకే. అండ్ అహ్మదాబాద్లో ఉంది. ఓకే. అండ్ మనకి అవుట్ ఆఫ్ ద నార్త్లో చెప్తున్నాను నేను. ఓకే. అండ్ గోవాలో వీ హ్యావ్ 7 స్టోర్స్. ఓకే. సార్ మనం గోవా టూర్ అండ్ ఆంధ్రాలో అయితే ఏలూరు, తిరుపతి, రాజమండ్రి, వైజాగ్, కడప ఇవన్నీ ఉన్నాయండి. ఓకే. సో ఒక తెలుగు వాడు అదే నెల్లూరు నుంచి ఇంత కష్టపడి పగిలడం చాలా గర్వించదగ్గ విషయం. సపోర్ట్ చేయాలి. సో ఎక్కడైనా ఐస్బర్గ్ స్టోర్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఫుడ్ మాంక్స్ వీడియో ఒకసారి చూసి కింద కమెంట్ చేయండి, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటో చెప్పండి. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏంటో, ఎవరైనా అక్కడ స్టోర్ అటెండర్ ఉన్నా లేకపోతే మేనేజర్ ఉన్నా ఇట్లా ఫుడ్ మాంక్స్ వీడియోలో మమ్మల్ని క్వశ్చన్ అడిగారు, సో దాని ఆన్సర్ ఇది అని చెప్పి కింద కమెంట్ పెట్టండి. అండ్ ఆ తర్వాత ఆ కమెంట్ చూసి ఐ గెస్ ఇంకేదో రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే ఏ ఫ్లేవర్ ఎక్కువ ప్రొక్యూర్ చేయాలన్నా అట్లాంటి వాళ్ళకి కొత్త R&D చేస్తున్నామండి. అంటే ఇప్పటిదాకా ఏ బ్రాండ్ కానీ ఏ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ చేయలేదు. తడ్గోలా అంటే మనకి పామ్ ఫ్రూట్ ముంజులు అంటాం కదా, ముంజులతో మేము ఐస్ క్రీమ్ R&D చేస్తున్నామండి. అది కొత్త ఇయర్లీ ఒక ఐటమ్ తీసుకొస్తామంటే మేము ఇయర్ జాక్ ఫ్రూట్ ఉందా మీ దగ్గర? జాక్ ఫ్రూట్ ఉందండి. అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. జాక్ ఫ్రూట్ ఇస్తాం ఫ్రూట్లో మేము. ఇంకా అదర్ దాన్ ఈ ఫ్లేవర్స్ కాకుండా రెగ్యులర్ ఫ్రూట్ బేస్ కాకుండా సీ సాల్ట్ క్యారామెల్, పీనట్ బటర్, చార్కోల్, రమ్ అండ్ రైజిన్ ఇవన్నీ కూడా ఇస్తాం. ఓకే. మిల్క్ బేస్డ్ ఐస్ క్రీమ్ అన్ని మిల్క్ కంప్లీట్లీ మిల్క్, A2 మిల్క్ అండి. మిల్క్ కూడా డిఫరెన్స్ చాలా మంది మిల్క్ అని ప్రతిదీ మిల్క్ అనుకునేస్తాం. మేము A2 మిల్క్ అండ్ ఆర్గానిక్ బటర్ అండ్ మిస్ట్రీ వాటర్ వితౌట్ అదర్ దాన్ షుగర్. ఓకే. ఈ మలై ఇట్లాంటి సంబంధించిన మన కుల్ఫీ ఉంది, మలై కుర్మా ఉంది. ఓకే. సో స్కూప్సే కాకుండా ఇస్తానండి. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఐస్ క్రీమ్ కేక్స్ నౌ. సో అదే చూసారు కదా. సో ఐస్బర్గ్ ఎక్కడైతే పుట్టిందో ద ఫస్ట్ స్టోర్ 2013లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నెల్లూరులో, అక్కడికే వచ్చాము. సో దిస్ ఈజ్ దేర్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే ఇది కమర్షియల్గా చేస్తుంది కాదు, ఆయన నాకేమీ ఇవ్వలేదు ఇది చేయమని చెప్పి, ఇట్స్ పర్సనల్ ఇంట్రెస్ట్తో. అంటే ఐస్బర్గ్ నెల్లూరులో పుట్టింది కాబట్టి నెల్లూరు సిరీస్ చేస్తున్నాం కాబట్టి వీ కేమ్ హియర్ టు షో దిస్. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ మాంక్స్. అండ్ ఇందాక చెప్పినట్టు ఐస్బర్గ్ స్టోర్ ఎక్కడున్నా, అది బెంగళూరు, పూణే, ముంబై, వేరే ఎక్కడైనా సరే, ఎక్కడున్నా మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదో కింద, హైదరాబాద్లో అయినా సరే నచ్చిన ఫ్లేవర్ ఏదో కింద కమెంట్స్ మీకు ఇంకేనా ఫ్లేవర్ తినాలనుకుంటే అది కూడా సజెస్ట్ చేయండి, ట్రై చేస్తాం. సో దట్ మనం ఆ రీసెర్చ్ ఆయనకి హెల్ప్ చేద్దాం. మీకు పపాయ కావాలా, మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తున్నాం కాబట్టి దట్ వుడ్ బి ఈజీ ఫర్ us also to select the things. అందరిని నెల్లూరుకి ఒకసారి తీసుకొచ్చి మొత్తం ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే కెమెరాని తీసుకొచ్చాను. సో కొన్ని రోజుల్లో బేసిక్గా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు వీల్ షో ద డీటెయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. along with farm చేస్తున్నాం. ఆల్ టుగెదర్ అంటే అసలు ది ఒరిజినల్ మీనింగ్ ఫర్ ఆర్గానిక్ అనే దానికి అప్పుడు మనం కరెక్ట్గా విజువల్గా చూపిద్దాం.
థ్యాంక్ యూ సో మచ్. చేతు అండ్ విష్ణు సైనింగ్ ఆఫ్.